ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై రూప్కుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రశేఖర్ రెడ్డి 15 రోజుల అధ్యాయంలో కొండను తవ్వి ఎలకను పట్టినట్టుంది అని చమత్కరించారు. లోక కళ్యాణం కోసం ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పూర్వం అడ్డుపడ్డారంట అన్న చందంగా టీడీపీ చేస్తున్న అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ అడ్డుపడుతుందన్నారు. సంక్షేమం కోసం సొంత నిధులు వెచ్చిస్తున్న మంత్రి నారాయణపై దుర్మార్గపు ఆరోపణలు చేశారని రూప్కుమార్ ఆరోపించారు. పచ్చదనం కోసం మొక్కలు నాటిస్తుంటే ఓర్వలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, 14,900 మొక్కలను ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టును నిబంధన ప్రకారమే నాటుతున్నారన్నారు. 12 అడుగుల చెట్టును నెల్లూరులో నాటుతున్నారని, 3,900 రూపాయలు ఒక చెట్టుకు ఖర్చవుతుందన్నారు. 180 రూపాయలు సంరక్షణకిస్తున్నారని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఒక్కో చెట్టుకి 12,000 ఖర్చు చేశారని ఆరోపించారన్నారు. మీ ఆరోపణ నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇప్పటి వరకు మొక్కలు నాటడానికి అయిన 8 కోట్లలో ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టలేదన్నారు. 2,000కు మించి చెట్టుకు ఖర్చు కాదన్నారు. 2,200 రూపాయల లెక్కన మీకిప్పిస్తా, మొక్కలు నాటించండి అని సవాల్ విసిరారు. సిఎస్ఆర్ ఫండ్స్ వినియోగంపై అర్థం లేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, సిటీలో 50 కోట్ల నామినేషన్ వర్కులు జరిగినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డి నరం లేని నాలుకతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మీ ఆరోపణలు తప్పని ఒప్పుకుని మంత్రి నారాయణకి క్షమాపణలు చెప్పాలన్నారు. 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేసి నిన్నటి రోజున నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి మీద నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అనేక రకాల ఆవేశపూరిత ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, మనందరం చదువుకుంటాం చరిత్ర. పురాణాలలో లోక కళ్యాణం కొరకు అప్పట్లో ఋషులు మహామునులు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఈ లోక కళ్యాణం జరగకూడదు అని అనేక రకాలుగా ఆ యజ్ఞాలు యాగాలను విచ్ఛిన్నం చేసేదానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవారని చెప్పి చిన్నపిల్లలప్పుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు కార్పొరేషన్ ఒక రోల్ మోడల్గా ఉండాలా, అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఉన్నత స్థానంలో ఉండాలా అని చెప్పి ఆలోచన చేసి నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తన కుటుంబం కష్టార్జితంతో సంపాదించినటువంటి సంపాదనలో తనకు ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజారిటీ దాదాపు 74,000 ఓట్ల మెజారిటీ గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి తను తన కుటుంబం తమ వంతుగా సేవ చేయాలని కోట్ల రూపాయలు తమ సొంత సంపాదనతోనే కాకుండా నారాయణ సార్కు ఉన్నటువంటి విస్తృత పరిచయాలతో అనేక మంది పెద్ద పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, సార్కున్న వ్యక్తిగత విస్తృత పరిచయాలతో వారందరి దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని తీసుకొచ్చి నగరంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఓర్వలేక మనం ఏమీ చేయలేకపోతున్నాం, గతంలో మనం ఏమీ చేయలేకపోయాం, నారాయణ సార్ గారు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, గతంలో 2014-19 మధ్యలో అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి అని విపరీతంగా పనిచేశారు, మళ్ళా ఇప్పుడు పనిచేస్తున్నారు, దీని మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక అంశాల మీద ఆరోపణలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఒక్కొక్క దానికి మీ ద్వారా అటు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, నెల్లూరు నగర ప్రజలకి అందరికీ కూడా మీ ద్వారా అన్నిటికీ సమాధానం చెప్పబోతుంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో మొక్కల పేరుతో నారాయణ సార్ గారు 60 కోట్ల రూపాయల దోపిడీ నారాయణ సార్ గారు
60 కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారు. ఇదిగో లెక్కలని చెప్పి కొన్ని కాగితాలు చూపించారు. ఒక కంప్యూటర్ పెట్టి స్క్రీన్ వేసి 1వ నెంబర్ ప్లే చేయి, 2 ప్లే చేయి అని చెప్పి చూపించారు. చాలా స్పష్టంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకు, మీ ద్వారా నెల్లూరు ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర నియోజకవర్గం పచ్చదనంతో ఉండాలా, కాలుష్య రహితంగా ఉండాలా, నెల్లూరు నగరంలో నివసించే ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉండాలని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరం మొత్తం మొక్కలు నాటించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారికి నెల్లూరు నగర కార్పొరేషన్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు. అసలు కార్పొరేషన్ ఎంత, కార్పొరేషన్ విస్తీర్ణం ఎంత, అందులో నగర నియోజకవర్గం ఎంత, ఆ నగర నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి. పాపం 2-2.5 సంవత్సర కాలమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు 149.2 స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ, అందులో నెల్లూరు నగర నియోజకవర్గం 409 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో 20 అడుగుల పైచిలుకు ఉన్నటువంటి పెద్ద రోడ్లన్నింటిలో కూడా మొదట విడతగా చెట్లు నాటించాలని ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అధికారుల చేత సర్వే చేయించి మొదట విడతలో ఎన్ని చెట్లు వేయాలా, మొత్తం మీద ఎన్ని చెట్లు వేయాలని ఒక సమగ్ర సర్వే చేయించారు నారాయణ సార్ గారు. అయితే 20 అడుగుల పైన ఉన్నటువంటి రోడ్లకి 14,900 చిల్లర చెట్లు వేయాలా కావాల్సి వస్తుందని చెప్పి అధికారులు నివేదిక ఇచ్చిన దాని మీద ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు, ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు. ఇది గ్రీన్ కార్పొరేషన్ యొక్క నామ్స్ ప్రకారం, అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేసే విధంగా అధికారులు నివేదిక తయారు చేసి నారాయణ సార్ ముందు పెట్టారు. గతంలో పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుసో తెలీదో నాకు తెలీదు, కార్పొరేషన్లో అనేక సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా, మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పారో గత మా ప్రభుత్వం అని చెప్పారో మీ గత ప్రభుత్వంలో నగర కార్పొరేషన్లో నగర నియోజకవర్గంలో సకలం చూసి చేసిన వ్యక్తిగా నేను చెప్తూ ఉన్నా. తెలుసుకోండి, వెరిఫై చేసుకోండి. 14,900 చెట్లు కావాలని అధికారులు ఇస్తే అంచనాలు తయారు చేయమని చెప్పించారు. 8.2 కోట్ల అంచనాలు వచ్చాయి. ఒక్కొక్క చెట్టు 12 అడుగుల చెట్టు. గత ప్రభుత్వంలో మేము చెట్లు వేసామని చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, అడుగు చెట్టు చెట్టే అంటాం, 3 అడుగుల చెట్టు చెట్టే అంటాం, 12 అడుగుల చెట్టు చెట్టే అంటాం. చెట్టు చెట్టే. నారాయణ సార్ గారు ఇప్పుడు నెల్లూరు నగరంలో వేయిస్తున్నటువంటి ప్రతి చెట్టు మీడియా మిత్రులు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. 12 అడుగుల చెట్టు. గతంలో పూర్తిగా ఎండ్ రోడ్లు వేసేస్తే ఆ ప్రాంతంలో కూడా చెట్లు ఉండాలా అనే ఒక ఆలోచనతో, ఆ వీధిలో నివసించే వారందరికీ కూడా పచ్చదనం ఉండాలన్న ఆలోచనతో రోడ్డు కటింగ్తో సహా కటింగ్ చేయించి చెట్లు వేయిస్తున్నారు నారాయణ సార్. 3,917 రూపాయలు ఒక చెట్టుకి, 3,917 రూపాయలు. ఆ చెట్టు వేసిన అతనే 2 నెలల పాటు దాన్ని సంరక్షించాలని ఒక క్లాస్ పెట్టి దానికి 180 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఇది మరచి నిన్న రోజున 12,000 ఒక చెట్టుకి ఇస్తూ 60 కోట్ల రూపాయల దోపిడీకి నారాయణ సార్ తెరదీశారని చెప్తున్నా. ఈ సందర్భంగా మీ అందరి సాక్షిగా నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఒకటే, నువ్వు చెప్పిన 12,000 రూపాయల లెక్కన చెట్టుకి ఇచ్చుంటే రేపు ఉదయాన 11 గంటలకి నేను నా పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా. నిన్ను నేనేమి చేయమని చెప్పట్లా. నేను మాట్లాడింది తప్పు, నారాయణ సార్ గురించి మాట్లాడింది తప్పు అని చెప్పు చాలు. నువ్వు చెప్పింది నిజమైతే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటా. సిద్ధమా చంద్రశేఖర్ రెడ్డి గారు? ఎవరో చెప్తే, ఏదో చెప్తే దీనికి మళ్ళీ 15 రోజులు సుదీర్ఘంగా తిరిగాను, జియో ట్యాగింగ్ చేశా, ప్రత్యక్షంగా పోయా, నేనే కారు వేసుకొని పోయా. ఏమి ఉపయోగం, ఏమి లాభం?
నేను అడుగుతూ ఉన్నా, మీ అందరి సాక్షిగా, మీడియా మిత్రులారా, మీ అందరి సాక్షిగా నేను చెప్పిన రేటు, ఆయన చెప్పిన రేటు 12,000 రూపాయలు చెప్పాడు. 12,000 రూపాయలు లెక్కన ఎక్కడ ఇచ్చున్నా లేదు, నేను చెప్పే 4,000 కంటే ఎక్కువ ఇచ్చున్నా నేను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. 15,000 చెట్లు వేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు ఆకు రాలడమో, ఒక చెట్టు నీళ్లు పోయికి ఏదైనా ఇబ్బంది అవ్వడమో జరుగుతూ ఉంటుంది, సహజం అది. ఒక ఫోటో ఒకటి చూపించే, ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో ఎలా ఉందో చూడండి, ఇది ఏమాత్రం సమంజసం కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, నీకు సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీకు చెప్పిన వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా, మీరు చెప్పే 12,000 రూపాయల లెక్కన ఒక్క చెట్టుకి ఇచ్చి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నా పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తి స్థాయి రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇంతకంటే నేను పూర్తిగా నగర కార్పొరేషన్ మీద నీకంటే, నీ చేత చెప్పించే వాళ్ళకంటే సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి అనుభవంతో చెప్తూ ఉన్నా. రెండవది, అనేక అంశాల మీద మాట్లాడారు. దీంట్లో కూడా కోట్ల రూపాయల దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి మాట్లాడాడు. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, నగర ప్రజలకి, అందరికీ తెలియజేసుకున్న ఒక అంశం, ఈ 8 కోట్ల రూపాయలలో 8 రూపాయలు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టించట్ల నారాయణ సార్ గారు. 8 రూపాయలు కూడా కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి టెండర్ పిలిచినా ఇప్పటి వరకు చెల్లించిన ప్రతి రూపాయి నారాయణ సార్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చెల్లించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక్క రూపాయి కార్పొరేషన్ డబ్బులు వాడలేదు, ఈ చెట్లకి వాడరు నారాయణ సార్ అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖర్చు పెడుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్ అంటే కలెక్టర్ గారికి ఇవ్వాలా, కలెక్టర్ గారి ద్వారా అలా రావాలా అని చెప్పి కూడా మాట్లాడాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్ద చదువులు, ఉన్నత చదువులు చదువుకో ఉన్నావు, ఉపాధ్యాయుల శాసన మండలి స్థానం నుంచి ఎన్నిక కాబడ్డారు. మాట్లాడే ముందు అందులో 15 రోజులు సుదీర్ఘ కసరత్తు చేశామని చెప్పావు. మేము 15 గంటలు కూడా కసరత్తు చేయలే, 1 గంట కూడా కసరత్తు చేయలే. తెలుసుకొని మాట్లాడు. మీ అందరికి కూడా కాగితం ఇస్తా, నెల్లూరు నగర కార్పొరేషన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంది డైరెక్ట్గా సిఎస్ఆర్ ఫండ్స్ మేమే ఉపయోగించుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా మీకు కూడా చేర్పిస్తా, ఇది తెలుసుకో. నెల్లూరు నగర కార్పొరేషన్కి సిఎస్ఆర్ ఫండ్స్ నేరుగా ఉపయోగించుకునే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాగితం తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. 100 కోట్ల రూపాయల నామినేషన్ ఫండ్లు, నామినేషన్ వర్క్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పాడు. దానికి కూడా మీ అందరి ద్వారా 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు. 50 కోట్ల రూపాయల నామినేషన్ వర్కులు జరిగి ఉన్నా ఆయన ఆరోపించింది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే. నేను మాట్లాడేది కార్పొరేషన్ మొత్తంలో 54 డివిజన్లలో 50 కోట్ల రూపాయలు నామినేషన్ వర్క్స్ జరిగి ఉన్నా ఆయన ఏం చెప్తే అది చేస్తా. నేను రాజీనామా చేస్తాను ఇందాక చెప్పున్నా, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నా. 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు. 50 కోట్లు జరిగి ఉంటే కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలో, ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల కాలంలో 50 కోట్లు నామినేషన్ వర్కులు కనుక జరిగి ఉంటే నువ్వేం చెప్తే చేసేదానికి మేము సిద్ధం. చెప్పారుగా, ఒక్కోటి నెక్స్ట్ ఇప్పటికే 40 నిమిషాలు పైన అయింది చెప్తానని చెప్పారు. మీరు చెప్తే ఎప్పుడైనా ఎక్కడైనా నేను మాట్లాడే ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటా. మీరు ఎక్కడికి రమ్మంటే, కార్పొరేషన్ ఆఫీస్కి రమ్మన్నా వస్తా, ఎక్కడికి రమ్మన్నా వస్తా. 50 కోట్లు ఇచ్చుంటే నువ్వేం చెప్తే అది నేను చేస్తా, దానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తూ, మూడో ప్రధాన ఆరోపణ, ఎక్కడా లేని విధంగా పన్ను బకాయిలుంటే ఛార్జీ షీట్లు వేసి పిలుస్తున్నారు, దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదని చెప్పి కూడా మాట్లాడాడు చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు, నువ్వు 15 రోజులు ఏమి కసరత్తు చేసావో నాకైతే తెలియట్లా. ఏమి కసరత్తు చేసావో, ఎవరిని అడిగి కసరత్తు చేసావో, ఏమి సలహా చెప్పావో నాకైతే తెలియట్లా. తెలియకపోతే తెలుసుకో, నేను చెప్తున్నా తెలుసుకో. ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ యాక్ట్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, ఏపీ మున్సిపల్ రెగ్యులేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016 ప్రకారం, దాంట్లో సబ్సెక్షన్ 88, 89, 90 ప్రకారం నీకు కాపీ కావాలంటే నేను పంపిస్తా, మీడియా మిత్రులందరికీ కూడా ఇస్తా. సెక్షన్ 88, 89, 90 ప్రభుత్వం వచ్చినటువంటి గజిట్ యాక్ట్ చట్టం, దాని ప్రకారం పన్ను బకాయిలు ఎక్కువ ఉంటే వారికి ఛార్జ్షీట్ చేసే అధికారం నగరపాలక సంస్థకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఆ చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా.
అదే జీవో నెంబర్ 275లో చాప్టర్ 12లో కూడా ఉంది, చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేటప్పుడు రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, పారిశుధ్యం కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇవన్నీ కల్పించేటప్పుడు కార్పొరేషన్ ఈజ్ అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి సంస్థ. కార్పొరేషన్కి వచ్చే పన్నులే కార్పొరేషన్ ఖర్చు పెట్టి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న 2 ఫోటోలు చూపించాడు, ఎవరో పేదవారిది కనెక్షన్లు కట్ చేశారని. ఎక్కడో 1 దగ్గర పొరపాట్లు జరుగుంటాయేమో, నేను కాదనట్లా. అధికారులు, గ్రౌండ్ లెవెల్లో పనిచేసే అధికారులు కొన్ని వేల పనిచేసేటప్పుడు 1 జరుగుంటాయేమో, కానీ ఎక్కడా కూడా పేదవాడికి చిన్నపాటి ఇబ్బంది జరగనివ్వను అని చెప్పి అనేక సార్లు నారాయణ సార్ చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక విషయాల్లో మనకి రుజువై ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చిట్ట చివరగా నీకో మాట అడుగుతూ ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి గారు. నేను రాష్ట్రం అంతా అడిగా, రాష్ట్రం మొత్తం విచారించా, 2000 రూపాయలకు మించి ఒక చెట్టు కూడా కాదు అని చెప్పడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు మీ అందరి సాక్షిగా నారాయణ సార్ గారితో స్వయంగా నేనే మాట్లాడతా. 2000 కాదు, దానికి అదనంగా ఇంకో 10% వేసి 2200 లెక్క నీకు ఇప్పిస్తా. ఇదే విధంగా 12 అడుగుల చెట్టు, దానికి చుట్టూ ట్రీ గార్డు, కింద 3 అడుగుల గుంత తీసి చెట్టేసి ఇప్పిస్తావు చెప్పండి. నేను నారాయణ సార్ గారితో స్వయంగా మాట్లాడి 2200 లెక్క నీకు ఇప్పిస్తా. ఇవన్నీ కూడా టెండర్లో జరుగుతున్నాయి. పచ్చ చొక్కా వాళ్ళకేసి కట్టబెట్టారు, మీరు కూడా వచ్చి పాల్గొనండి, మీరు పార్టిసిపేట్ చేయండి టెండర్లో. 2019-24 మధ్యలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఇందాకే చెప్పా, పాపం మీకు మున్సిపల్ రాజకీయాలు కొత్తనట్టున్నాయి. రాజకీయాలే 2.5 సంవత్సరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతాల్లో జరిగే పనులు పర్యవేక్షిస్తూ ఉంటారు. నా డివిజన్లో నేను కార్పొరేటర్గా ఎన్నికయ్యా, నా డివిజన్లో జరిగే పనులు నేను పర్యవేక్షించిన చిట్టా చదివాడు. ఒక చిట్టా వారి కరపత్రిక సాక్షి ఈరోజు ప్రింట్ చేసింది పాపం యాజ్ ఇట్ ఈజ్గా. ఆ డివిజన్లో ఉన్న కార్పొరేటర్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పర్యవేక్షిస్తుంటారు. దానికి వాళ్ళు సబ్ కాంట్రాక్టర్లు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. 2200 లెక్కన మీకు ఇప్పిస్తా నారాయణ సార్తో మాట్లాడి. రేపు ఉదానే మీకు అప్పచెప్తా, మీకు నచ్చిన మీరు చేస్తారా, మీతో పాటు ఉండే కార్యకర్త నాయకుడు చేస్తారా, మీ ఇష్టం. మీరు చెప్పారు కదా ఎక్కడ అడిగినా 2000 కంటే కాలేదని, చూపించుకోమని చెప్పి చేయించమని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా నేను చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. నగరంలో జరుగుతున్న పెయింటింగ్స్ గురించి మాట్లాడాడు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ గురించి మాట్లాడాడు. అన్నీ మళ్ళీ వివరంగా మాట్లాడతాను. మీరు ఎప్పుడు మాట్లాడినా, మీరు ఎప్పుడు దేని మీద వచ్చినా, మీకు 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు కసరత్తు కావాలేమో. మీరు మాట్లాడిన అరగంటలోనే సమాధానం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మేము పనిచేసేవాళ్ళం, నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసేవాళ్ళం. ప్రతి పని మీద పూర్తి స్థాయి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి నాయకులు. గుర్తుపెట్టుకొని దయచేసి ఆరోపణ చేసేటప్పుడు ఉన్నత విద్యావంతులు, పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులుగా ఎన్నికై ఉన్నారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయి ఉన్నాయి. మీరు ఈసారి ఇదే విధమైన చౌకబారు ఆరోపణలు చేస్తే ఈసారి సమాధానం ఇంకో రకంగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా చెప్తూ నారాయణ సార్ దౌర్జన్యాలు చేస్తాడా? ఏదో రూప్ కుమార్ దౌర్జన్యాలు చేశాడు, ఇంకొక ఆయన దౌర్జన్యాలు చేశాడు, ఏదో నమ్ముతారు జనాలు. నారాయణ సార్ దౌర్జన్యాలు చేస్తారా? నేను చెప్తా ఉన్నా, ఎవరో టెండర్ వేసుకున్నారు బంగారం. ఇది ఆన్లైన్ టెండర్, ఓపెన్ టెండర్. ఇది ఎవడైనా వేసుకోవచ్చు, ఎవరైనా ఏం టెండరు, ఎవరైనా. నేను చెప్తున్నాను కదా. లేదు ఏదైనా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మీరు ఈ కాంట్రాక్టర్ని నారాయణ సార్ బెదిరించాడు, లేదా ఎన్టీ మోళ్ళు బెదిరించారు, మీరు చెప్పించండి. నేను చెప్తా ఉన్నా ఓపెన్గా. ఆయన చెప్పాడు 12,000 రూపాయల లెక్కన చెట్టు అని. నేను నా రాజకీయాలను పూర్తిగా తప్పుకుంటా. రేపు ఉదయాన్నే నా రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా. అడగండి ఆయన ఇప్పుడే. లేదు ఆయన చెప్పి 2000 కదా, 2200 లెక్కన ఇప్పించేస్తా, తీసుకుంటాడేమో చెప్పండి. ఇంకేం కావాలి చెప్తే. ఏదో మనకు మైకులు ఉన్నాయి కదా, ఆరోపించేస్తే పోద్ది. నిన్న ఒక పక్కన ఒక బొట్ట బొమ్మలో ఒక ట్రీ గార్డ్ పెట్టాడు. ఇది 300 లెక్కన చేయించాను, ఇంకా ఎక్కువ బల్క్ క్వాంటిటీ ఇంకా అని. ఇందాకే చెప్పా, ట్రీ గార్డ్ 1 కిలో ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 5 కిలోల ఇనుముతో చేయొచ్చు, ట్రీ గార్డ్ 10 కిలోల ఇనుముతో చేయొచ్చు. నారాయణ సార్ గారు ఏ పని చేయించినా
క్వాలిటీలో ఎక్కడ రాజీ పడరు. గతంలో మేము చాలా చెట్లు వేసామని చెప్పాడు పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు. 2019-24 మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలం పాటు నగర కార్పొరేషన్ నుంచి ఒక్క చెట్టు వేయాల. మనకు తెలిసినట్లే కొన్ని చెట్లు వేశారు, అవి నుడా నుంచి వేయించాం. నుడా నుంచి 2 సార్లు మాత్రమే వేయించాం. ఒకసారి 40 లక్షల రూపాయలు, ఒకసారి 37 లక్షలు ఏదో. ఈ రెండే, అది కూడా మొత్తం కలిపి 54 డివిజన్లకు కలిపి. పాపం సారు 15 రోజులు ఏమి కసరత్తు చేసాడు, ఇన్ని పేపర్లు పెట్టాడు, ఒక్కో పేపర్ తిప్పాడు. నాకు ఏమి నా గాడి ఒక గజిట్ ఒకటి చూపించాను మీకు అందరికీ గజిట్ శంకర్ ద్వారా చంద్రశేఖర్ సార్కి పంపిస్తా. మా శంకర్ ద్వారా గజిట్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ గజిట్ ఇది. నేను నీకు సెక్షన్స్తో పాటు చెప్పా, యాక్ట్తో పాటు చెప్పా, ప్రతి పనికి చెప్పా. నేను మీలాగా డబల్ పీజీలు చదవలా, పిహెచ్డీలు చేయలా, ఉన్నత చదువులు చదవలా, రాజకీయాన్ని చదివా. దయచేసి ఈసారి నుంచి ఇటువంటి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే రండి, మీకు ఏదైనా డౌట్ వచ్చింది కదా రండి. నారాయణ సార్ ఎవ్రీ వీక్ వస్తున్నాడు కదా, వారంలో 2-3 రోజులు. సార్ ఇదేంటి, ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు వచ్చి ఎక్కడైనా లోపాలు జరుగుతుంది చెప్పండి, అధికారులకు చెప్పండి, అధికార పార్టీ నాయకులకు చెప్పండి. సర్దిద్దుకోకపోతే మేము చెప్పాము సర్దిద్దుకోలేదు అడగండి. ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి బుర్ర చల్లేయడం ఇది మంచి పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మరొక్కసారి చెప్తున్నా, ఈ మధ్య చంద్రశేఖర్ రెడ్డి గారి పాత్రికేయుల సమావేశాలు కూడా డిఫరెంట్గా చూస్తున్నాం. అంటే గోవర్ధన్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడుతున్నాడు, నేను ఏడ వెనకబడిపోతాను అనుకుంటున్నాడో నాకు తెలియదు. ఎవరు వారి స్వభావానికి అనుగుణంగా మాట్లాడు. రాజకీయాల్లో కొందరికి ఈ నాయకుడి మీద ఈ అభిప్రాయం, ఈ నాయకుడి మీద ఈ అభిప్రాయం ఉంటుంది. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ మధ్య 2-3 ఒక పోలీస్ స్టేషన్ దగ్గర చూసా, నిన్న మళ్ళీ చూసా. చంద్రశేఖర్ రెడ్డి గారి హావభావాలు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో నేను కూడా ఇంకో నాయకుడి కంటే ఆవేశంగా, ఇంకో నాయకుడి కంటే గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాడు. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడితేనే జనం స్వీకరిస్తారు. మనం ఇంకోలాగా చేయాలనుకుంటే మనం బోర్లా పడతాం. అంటే రాజకీయాల్లో నాకు తెలిసి నా అభిప్రాయం అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.